ఈరోజు దేవుని మాట 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 31వ వచనం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణుజొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము. దేవుడు యథార్థవంతుడు. మన దేవుడు మనం ప్రేమించి మనల్ని రక్షించి తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచిన దేవాది దేవుడు, సర్వసృష్టికర్త. రక్తంతో నన్ను నిన్ను కొనుక్కున్న దేవుడు. ఎటువంటి దేవుడు? ఆయన యథార్థవంతుడు. ఆయన వాక్కు నిర్మలము. ఆయన వాక్కు ఎలా ఉంటుంది? స్వచ్ఛమైనది, నిర్మలమైనది. అందులో ఏది తీసివేయడానికి ఉండదు. ఆయన ఏం చెప్పాడంటే అది అక్షరాలు చేసే దేవుడు ఆయన. ఆయన వాక్కు ఎంతో నిర్మలము. ఆయన శరణుజొచ్చు వారికి అందరికీ ఆయన కేడము. ఆయన కృపను కోరుకొని ఆయన పాదాల చెంత చేరి ఆయన యొక్క హస్తాల్లో, ఆయన భద్రతలో, ఆయన కనుదృష్టిలో ఉండాలని కోరుకునే వారందరికీ ఆయన కేడెంగా ఉన్నాడు. ఆయన శరణుజొచ్చు వారికి అందరికీ, ఆయన్ని ఆశ్రయించే వారికి అందరికీ ఆయన కేడెంగా ఉన్నాడు. అంటే ఏంటి? భద్రత కల్పించే దేవుడు ఆయన. అన్ని వేళల్లో అన్ని విషయాల్లో క్షేమమిచ్చే దేవుడు, మేలు చేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, దీవెనలు కలుగజేసే దేవుడు, కృప వెంబడి కృప చూపే దేవాది దేవుడు ఆయన. ఎవరికి? ఆయన శరణుజొచ్చు వారికి అందరికీ. మరి వాక్యం వింటున్న నేను, నువ్వు, మనం ఎవరు జొచ్చుతున్నాము? ఎవరిని ఆశ్రయిస్తున్నాము? అదృశ్యమైన దేవుణ్ణి వదిలి దృశ్యమైన వారిని ఆశ్రయిస్తున్నామా? వారు కాదన్నా చీ అన్న పదే పదే వారిని ఆశ్రయిస్తున్నామా? మరి ఎందుకు ఆ బలహీనత? ప్రేమించిన వారిని ప్రేమిస్తున్నామా? మరి దేవాది దేవుడు నన్ను నిన్ను ప్రేమిస్తున్నాడు. మరి ప్రేమించేటప్పుడు మనం ఎందుకు ఆయన ప్రేమను పొందలేకపోతున్నాం? వేరొకరి ప్రేమను ఎందుకు కావాలి అనుకోవడం? ఏమైనా ప్రియమైన అవనస్తులారా, సహోదరి సహోదరులారా, మనల్ని ప్రేమించేది, నన్ను నిన్ను ప్రేమించేది ఎవరు? ఈ యొక్క ఆయన బిడ్డలైన వారిని అందరినీ ప్రేమించేది దేవాది దేవుడు ఒక్కడే. మన కుటుంబాలని, మన బిడ్డలను ప్రేమిస్తున్న దేవుడు ఆయన. కృప చూపుతూ, నడిపిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ, అన్ని వేళల్లో క్షేమిస్తూ, సమాధానం ఇస్తున్న దేవుడు. మరి మనము ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి ఎవరు శరణుజొచ్చాలి? దేవాది దేవుని యొక్క శరణుజొచ్చిన వారికి అందరికీ, శరణుజొచ్చి వారికి అందరికీ ఆయన కేడెంగా ఉన్నాడు. ఆయనే కేడెంగా ఉంటే ఈ లోకయాత్రలో మనకు ఏ సమస్య ఉండదు, ఏ బంధకము ఉండదు. అయ్యో సహోదరి, ఎందుకు లేవు బంధకాలు, ఎందుకు లేవు సమస్యలు? అవన్నీ తొలగిపోతాయి. విశ్వాసము, నమ్మకం కలిగి ఆయన వైపు చూస్తూ, ఆయన పాదాల చెంత చేరి, ఆయన శరణుజొచ్చి, ఆయన వైపు ఆశగా ఎదురు చూసే వారికి అందరికీ దేవుడు తప్పక ఈ యొక్క సమస్యలు, అనారోగ్యాలు, బంధకాలు అన్నీ తీసివేసి ఆయన సమభూమి గల ప్రదేశంలో నడిపించే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు, నెమ్మదిచ్చే దేవుడు. నమ్మిన వారందరికీ ఏం జరుగుతుంది? కార్యాలు జరుగుతాయి. తోమ ఏమంటున్నాడు? దేవుని హస్తాన్ని చూస్తాను అంటున్నాడు. ఆ మేకులు హస్తాల్లో గుచ్చబడినవి కదా, వాటిని నేను చూస్తాను అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నమ్మిన వారి కంటే నమ్మని వారు ధన్యులు అంటున్నాడు. మన దేవుడు అదృశ్యమైన దేవుడు. ఆ అదృశ్యమైన దేవుని మనము నమ్మకం కలిగి మనము ఆయన శరణుజొచ్చిన వారికి అందరికీ ఆ జాబితాలో నేను, నువ్వు, మన కుటుంబాలు ఉంటే దేవుడు తప్పక ఆశీర్వదించి, క్షేమం ఇచ్చి, మేలుతో తృప్తిపరుస్తూ, ఆశీర్వాదాల వెంబడి ఆశీర్వాదాలు కలుగు చేస్తూ ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగలైనా నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. యథార్థవంతమైన దేవుడు అయ్యా తండ్రి, యథార్థవంతుడు అయ్యా. నువ్వు దేవుడుగా మాకు దొరికావయ్యా. నీ వాక్కు నిర్మలమైంది ప్రభువా.
ఏదైనా మాట ఇచ్చావంటే అక్షరాలను నెరవేర్చే దేవుడు అయ్యా. తండ్రి, నీ కృపను కోరుకొని నీ పాదాల చెంత చేరి నీ శరణు చూసి వారికి అందరికీ నువ్వు కీడంగా ఉన్నావయ్యా. తండ్రి, నువ్వెంతో భద్రత కల్పిస్తూ అన్ని వేళ నా కుటుంబానికి, మా కుటుంబాలకు, వాక్యం ఉంటున్న ప్రతి కుటుంబానికి తండ్రి రక్షణ కవచంగా ఉన్నావయ్యా. తండ్రి, అంత గొప్ప దేవుడు మాకు దేవుడుగా దొరికినందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో అతి వినయంగా బ్రతిమలాడి పెడుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్.